ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి వందనాలు. దేవుడు ఇట్టి గొప్ప అవకాశమును ఇచ్చినందుకు. మరి 1వ వచనం చూసుకున్నట్లయితే 91వ కీర్తనలో మహోన్నతుని అని అంటే మహోన్నతుడు దేవుడు. యాక్చువల్లీ అంటే నరునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మహోన్నతుడు అంటే ఉన్నత స్థలంలో నివసించువాడు, మోస్ట్ హై గాడ్. ఈ యూనివర్సల్ వరల్డ్ లో, సార్వత్రిక ప్రపంచంలో భూమి అనేది ఒక ప్లానెట్. అందులో కొన్ని కాండాలు, అందులో ఆసియా కాండం ఒకటి. ఆసియా కాండంలో భారతదేశంలో మన రాష్ట్రము, తర్వాత మన పట్టణంలో ఒక మండలంలో ఒక ఏరియా, అందులో ఒక ఇల్లు, అందులో మనలో ఒక చిన్న బుర్ర. సో మనిషి లిమిటెడ్ బీయింగ్, అంటే నియంత్రణ కలిగిన వ్యక్తి మనిషి. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అలా కాదు. దేవుడు మహోన్నతుడు. దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు అని ఉన్నాడు. సర్వంతర్యామి అయినటువంటి దేవుడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. అందుకే ఈ మనిషికి దేవుడు అనేవాడు చాలా అవసరం. అందుకే దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో 1వ వచనము, మహోన్నతుని చాటున నివసించువాడే. ఈ మొదటి 2 వచనాలు ఒక్కసారి క్లారిటీగా చదివి ఆ ప్రకారంగా మనం చేస్తే మిగతా వచనాల్ని మనము అన్వయించుకోవడానికి వీలవుతుంది. చాలా మటుకు ఈ మొదటి 2 వచనాలను మనం చదివిన తర్వాత మిగతా వచనాలు ఏవైతే 16, 15, 14 ఉన్నాయో వాటి మీద మన దృష్టిని పెడుతూ ఉంటాం. కానీ దానికి కీ పాయింట్ మొదటనే ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే. అంటే ఎవరైతే ఆయన చాటున, ఆయన యొక్క షెల్టర్ లో నివసిస్తారో వారికి కలిగేటువంటి రక్షణ ఏ విధంగా ఉంటుందని మిగతా వచనాల్లో చెప్తున్నాడు కీర్తనకారుడు. సో కనుక దేవుడు తన కష్టాల్లో తోడై ఉన్నాడని దేవుడు కీర్తనకారుడు రచిస్తున్నాడు. ఏంటంటే, నా కష్టాల్లో నేను దేవుడిని ఆశ్రయించాను, ఆయన చాటుననే నివసించాను. సో కనుక నాకు జరిగినది ఏంటి అని ఆయన అనుభవం రాస్తూ చెబుతూ ఈరోజు మనకి చెప్తున్నాడు. అందుకే ఆయన తన సాక్ష్యం ఏం చెప్తున్నారు 2వ వచనంలో, ఆయనే నా కోట, నేను నమ్ముకోను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాడు. మొదట ఆయన చాటునైనా నివసించాడు, ఆయన కష్టాల్లో, ఆయన సుఖాల్లో దేవుడిని ఆశ్రయించాడు, ఆయన నీడను విశ్రమించాడు. తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం అనుభవించి, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అప్పుడు 3వ వచనం నుంచి 7వ వచనం దాకా అప్పుడు ఆయన జీవితంలో ఏం కార్యం జరిగిందో చెప్తున్నాడు. వేటకాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కనను మంది పడినను, నీ కుడి పక్కనను 10,000 మంది కూలినను. మన శత్రువు అయినటువంటి అపవాది వాడు ప్రతి క్షణము మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాడికి పగలు రాత్రి అని తేడా ఉండదు. ఏ సమయము దొరుకుతుందా, ఎక్కడ సంధి దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. సో కనుక దేవుని చేతి కింద మనం ఉంటే వాడిని ఎదిరించగలుగుతాం. అందుకే 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దామండి. 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము
13వ వచనం మొదట మనం ఒకసారి చదువుతాము. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. తర్వాత 22వ వచనం. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిటిని 2 నిలువు కమ్ములకను పల్లెములోని రక్తమును సాగిపోవలెను. తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. 29వ వచనం ఒకసారి చూసుకుందాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరికీ పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేశాడు. 30 కూడా. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టను. ఒకసారి ఊహించుకుందామండి. ఇజ్రాయేలీయులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు. ఆ అపాయము ఎందుకు రాలేదు అంటే అక్కడ ఆ ద్వారక బంధకముల మీద రక్తమును పూశారు కదా. ఈరోజు నూతన నిబంధన కింద ఉన్నటువంటి మనము క్రీస్తు యొక్క రక్తము కింద ఉన్నాము. సో అందుకే మనకి ఏ అపాయము రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకి విమోచన ఆయన రక్తం వల్ల కలిగినది. ఇజ్రాయేలీయులని దేవుడు విడిపించాడు, బానిసత్వం నుంచి విమోచన ఇచ్చాడు. ఆయన ఆ రోజు రక్తముని చూచి ఆ ఇల్లుని దాటిపోయి సంహారేలుకొని రానివ్వలేదు అక్కడికి. సో తెగులు వారి గుడారంలో ప్రవేశించలేదు. ఈరోజు క్రీస్తు రక్తము కింద ఉన్నటువంటి మనకి ఏ తెగులు రాదు. సో దాని తర్వాత ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా తర్వాత మనకి ఏమొచ్చిందనంటే 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా యేసు ప్రభువు శిష్యుల కోసం ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, దేవా మీ సత్యమందు వారిని స్థిరపరచుము, మీ వాక్యమే సత్యం అని అంటాడు యేసు ప్రభు. సో సత్యవాక్యములు అనగా మీరు మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆ రోజు ఇజ్రాయేలీయుల ఇండ్లు ఆ రక్తము చేత ముద్రింపబడి ఉన్నది. ఈరోజు క్రీస్తు రక్తము తర్వాత ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు తన ఆత్మ చేత మనని ముద్రించి ఉన్నాడు. 4వ అధ్యాయం ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 30వ వచనం. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యంలో దిగి వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమి మీద కార్యం చేస్తూనే ఉన్నాడు, మనలో నివసిస్తూనే ఉన్నాడు. విమోచన దినం వరకు ఆయన మనకి తోడై ఉంటాడు. అంతం వరకు యేసు ప్రభు అంటాడు కదా, అంతం వరకు నీకు తోడై ఉన్నాను. సో కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనం ముద్రింపబడి ఉన్నాం. విమోచన దినం వరకు, ఆ దినం వచ్చే వరకు, ప్రభు వచ్చే దినం వరకు ఆయన మనలో ఉంటాడు. మన గురించి ఆయనే సాక్ష్యం ఇస్తాడు. 91 కీర్తనలో 8వ వచనం చూసుకుందాం. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మనం అనుకుంటాం కదా, ప్రభా ఈరోజు మా మీద దాడి జరుగుతుంది, ఏం జరుగుతుంది ప్రభా, భక్తిహీనులు మా మీద పడుతున్నారే, నీవు వారికి తీర్పు తీర్చకుందువా ఏంటి ప్రభా అని ఆలోచిస్తుంటాం. మనం మానసికంగా మనం శారీరకంలో ఉన్నాం కాబట్టి మనకు వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ప్రభు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం వాక్యంలో నుంచే చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు,
ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. చాలు. ఆమేన్. సో 8వ వచనంలో ఏమన్నాడు? నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ప్రతి నేత్రం చూస్తాడు. మనం చూస్తాం. నీతిమంతులని ఆయన సపరేట్ చేసినప్పుడు నీతిమంతులకు అనీతిమంతులకి ఎవరి క్రియల చొప్పున వారి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు, ఆయన తీర్పు తీస్తున్నప్పుడు మనం చూస్తాం. అంతవరదాకా మనం ఏం చేయవలను? 2వ అధ్యాయము 25వ వచనం. అంతవరదాకా వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంతే. అంతవరదాకా మనకున్నటువంటి రక్షణను, మనకున్నటువంటి పిలుపును, నిరీక్షణను, విశ్వాసమును ఆయన వచ్చే వరకు గట్టిగా పట్టుకోవాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ, బయట చుట్టుపక్కల ఏం జరుగుతున్నప్పటికీ దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. అంతదాకా మనం అంతం వరకు సహించుకుంటూ పోవాలి. అయితే ఆయన ఆలక్ష్యం చేస్తున్నారు. పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒకసారి అయ్యగారు ఏదో చెప్పారు, ఆయన వీడియో పెట్టేవారు, కమెంట్ పెట్టారు కింద. అప్పుడు వచనము నేను పెట్టానని అన్నారు మీరు. సో 9 నుంచి 12 వచనాలు కూడా ఒకసారి 91లో చూసుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ముంచి. ఒకసారి 9వ వచనము, యెహోవా, మనం ఏమంటామంటే యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మనం ఎవరిని నివాస స్థలముగా చేసుకొని ఉన్నాం? దేవుణ్ణి. అయితే మనం దేవుని యొద్దకు రాకుండా, మన కష్టాలు అయినా సుఖాలైనా ఏదైనప్పటికీ దేవుని యొద్దకు రాకుండా మనము ఏంటి దేవా ఇలా జరుగుతుంది, నీ వాక్యం ఏమో ఏ విధంగా సెలవిస్తుంది, నువ్వు కాపాడుతున్నా అంటున్నావు, కానీ నా జీవితంలో ఆ విధంగా జరగట్లేదే అని సందేహము పడుతుంది. అది కలిగించేది అపవాది. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అన్నాడు దేవుని వాక్యం, అవునా? సో అలాంటి సందేహం వస్తుందంటే దయచేసి జాగ్రత్తగా ఉంది. దేవుని యొక్క వాక్యముని నువ్వు నోటితో పలుకుతూ ఉండాలి. ఆయన దగ్గర రావాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయనను సంప్రదించాలి. ఆయన చేతుల కింద ఉంటే మనకి రక్షణ ఉంటుంది. ఓపెన్ ప్లేస్ లో ఉండాం కదా, ఎక్కడికైనా వెళ్దాం, పొలం పనికి ఎక్కడికైనా వెళ్దాం, వాన పడుతుంది, మనం ఏం చూస్తాం? ఒక షెల్టరు ఎక్కడ ఉందా అని వెతుకుతాం. మనం దూరంలో కనిపించింది ఒక షెల్టర్ ఉంది, ఒక షెడ్ ఉంది, ఒక ఇల్లు ఉంది. సో మనతో పాటు ఉన్న వారు చెప్పేది ఏంటి? అక్కడికి వెళ్తే మనము తడవకుండా ఉంటామని నమ్మి చెప్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, అందులో నివసించిన తర్వాత తడవకుండా ఉంటాం. అదేవిధంగా ఎండాకాలం అయితే కూడా ఆ ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఒక నీడ కావాలి మనకి. సో ఆ కష్టం, ఎండ అనే కష్టంలో, వాన అనే కష్టంలో మనకు షెడ్ కావాలి, ఆశ్రయించాలి. మనం ఒక నీడకి రావాలి, మనకు కిందికి రావాలి. సో దేవునికి కూడా కష్టాలు ఉండేవని ఇక్కడ భక్తుడు చెప్పట్లేదు, కానీ కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టంలో ఆశ్రయించినప్పుడు ఆయన ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆయన కాపుదల ఏ విధంగా ఉంటుందని చెప్తున్నటువంటి విషయం. ఆయనను సంప్రదించకుండా దూరముగా ఉంటూ మనకి ఇవన్నీ జరగాలంటే కూడా కొద్దిసార్లు కష్టమే. సో ఆయన మన కాపరి కనుక, ఆయన మందగా, ఆయన గొర్రె కాపరి ఉన్నాడు కాబట్టి గొర్రె ఉన్నది కాబట్టి కాపరి ఉన్నాడు. ఆయన కాపరిగా ఎప్పుడు ఉన్నాడు, మనము గొర్రెగా ఉండాలి. ఆయన స్వరం వినాలి. గొర్రెకి వివేచన ఉంటది. పిలిచేవారు ఎవరు, నా కాపరియా లేకపోతే బయటి వారా, శత్రువా అని. సో ఆయన నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతున్నాను వేసుకోపట్టాడు. సో కనుక ఆ వివేచన కలిగి ఉండాలి. మనము ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు కాపరిచ్చే ప్రొటెక్షన్ శత్రువు నుంచి అది మనం చూడగలుగుతాం. సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇక్కడ దేవుణ్ణి నువ్వు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అని అంటున్నాడు. కానీ నూతన నిబంధన కింద ఉన్నటువంటి మనకి గొప్ప విషయం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20. మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదంట. దేవుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి గొప్ప విషయం, ధన్యత విషయం ఏంటంటే
ఆయన తన ఆత్మ చేత మనల్ని ముద్రించి ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. అంటే మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది, నివాస స్థలమై ఉన్నది. అందుకే మన శరీరమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తినే విషయమే కానీ, తీసుకునే విషయము పదార్థాలే కానీ ఆయన కోసము. ఆయన ఇంకా మీరు మీ సొంత కారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుణ్ణి ఆరాధించబోతున్నాం కదా, మన దేహముతో ఆయనని మహిమపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది కనుక మనం ఆత్మ స్వభావం గలవారిగా ఉండాలి, శరీర స్వభావం కాదు. మన లోపల ఎప్పుడు 2 పోరాటాలు జరుగుతాయి. వాక్యం చదువుకో ఒక ప్రేరేపణ వస్తుంది, కానీ శరీరం సహకరించదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదు. 2 స్వభావాలు ఎప్పటికీ ఉంటాయి చనిపోయేంత వరకు. అయితే నీకున్న స్వేచ్ఛని నువ్వు దేని కోసం వాడుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. అందులో నువ్వు పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవాలి, దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడుగుతూ ఉండాలి. లేకపోతే 1 తెస్సలోనిక 5:19. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మీరైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన చాలు. సో ఆత్మను ఆర్పకుడి, మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి సహకరించాల్సిన బాధ్యత మనకి ఉంది. ఆయనకు సహకరించినప్పుడు ఆయన మనని ప్రార్థనలో కానీ, వాక్యం విషయమే కానీ, మన ప్రవర్తన విషయమే కానీ మనల్ని నడిపిస్తాడు. ఆయనని మనం రెసిస్ట్ చేయొద్దు, మనం ఆర్పకూడదు. అంటే ఈ ఆత్మీయ జీవితానికి ఆహారము మనకి ఏదైతే ఉందో వాక్యము, ఆ వాక్యము చేత మన ఆత్మను మనం బలపరుచుకుంటూ ఉండాలి. ఆత్మీయ ఆహారం తింటూ, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే నీ ఆత్మ బలహీనం అయిపోతూ ఉంటది. పరిశుద్ధాత్ముడికి నువ్వు సహకరించకుండా ఆత్మను ఆర్పుతూ ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్ముడు బలవంతం చేయడం నేను పట్టుకుని, ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ అలాగే వచ్చాడు మనకి. ఫ్రీ విల్ అనేది అలాగే. నేను దేవుని కోసం మరి నీ మనసును పెడతావా లేకపోతే లోకం కోసమా అనేది నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. సో అందుకే శరీరాన్ని నిలబెట్టుకోవాలి, శరీర క్రియలను నిలబెట్టుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి. 13వ వచనం 91వ కీర్తన. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగదొక్కెదవు. అదే అలాగే పట్టుకొని లూకా రాసిన సువార్తకు రండి. యేసుక్రీస్తుని గురించి లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17-20. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడి. వాళ్ళు దేని గురించి సంతోషిస్తున్నారు? ప్రభువా, నీ దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయితే ఒక్క నిమిషం. అయితే అదే 91 కీర్తనలో 8వ వచనం, 13వ వచనం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. దేవుడు మనకి శత్రువు, మన శత్రువు. మరి ఎలా అనగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు. సో కనుక అందుకోసమే ప్రభువు నామంలో మనకి శక్తి కలదు. ఆయన వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరించాలి. మనకి శత్రువు అంతటి మీద జయమును ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు లూకాసు వార్తలో, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. సో కనుక కొన్నిసార్లు అట్లా వచ్చేస్తుంది మనకి సంతోషము ప్రతిదీ కూడా. కానీ మనం సంతోషించాల్సింది పరలోకమందు నా పేరు రాయబడ్డది అనే దాన్ని బట్టి సంతోషించాలి. 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక యేసు ప్రభు ఏమంటాడు? మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలేను. ఇక్కడ ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. సో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది
పరీక్షించుకోవాలి. అదే విధంగా యోహాన్ గారు ఏమంటారంటే, మొదటి యోహాన్ రాసిన పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయం 19లో, ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాం. మన గొప్పతనం ఏం లేదు, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను క్రియల రూపకంగా శిల్వ కార్యంలో చేసి ఉన్నాడు, అన్ని సిద్ధపరిచి ఉన్నాడు. సో మనం ఇప్పుడు ఆయనను ప్రేమించవలసి ఉన్నది, ఎందుకంటే ఆయన ప్రేమించాను కనుక మనము ప్రేమిస్తున్నాము. దాన్ని ఏ విధంగా ప్రేమను మనం చూపించగలుగుతామో దానికి ప్రూఫ్ ఏంది అంటే మొదటి యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఇంకా అది మనం వ్యక్తిగతంగా కుటుంబంగా పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొంటున్నామా లేదా? ప్రకటన గ్రంథంలో కూడా ఇంత మంచి మాట అంటాడంటే, ఈ ఆజ్ఞలను ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు, వాటిని వినువాడు, వాటిని గైకొనువాడు ధన్యులు అంటారు. సో కనుక వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యాన్ని గైకొనువాడు వాక్యానుసారంగా నడుచుకుంటాడు. అట్లు మనం ప్రేమను చూపించడం, వ్యక్తం చేయడము. ఇప్పుడు నా కూతురు మీద నాకు ప్రేమ ఉంది అని నేను కూర్చోలేను కదా, ఫోన్ చేసి అడుగుతాం కదా, ఎలా ఉంది, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఇంకా రాలేదు ఇంటికి. ఇదంతా క్రియల రూపకంగా చూపించడం. సో కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఆయన ఆజ్ఞల్లో గాయకునడం. 14-15 వచనం 91 కీర్తన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఒక్క నిమిషం, ఇందాక 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అన్నాడు కదా. సొలొమోను ఆయన ఆజ్ఞలను, దావీదు నియమించిన శాసనాలు ఏవైతే ఉంటాయో, అంటే దేవుని యొక్క శాసనాలు గాయకొనుచు యెహోవా యందు ప్రేమ ఉంచెను అని ఉంటది సొలొమోను రాజుల గ్రంథంలో చూసుకుంటే మీరు ఒకసారి. సో కనుక అప్పుడు అందుకే ఆయన ఏమంటున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతను గణపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. సొలొమోను దేవుని యందు ప్రేమ ఉంచాడు కనుక దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో నీకు అడుగు అని అడిగినప్పుడు, నీ జనులను మరి ఏలుటకు నాకు వివేచన కావాలి, వివేకం కావాలి అని అడుగుతాడు. ఇంకేం అడగడు ఆయన. అప్పుడు దేవుడు అది చూసి సంతోషించి ఇస్తూ దానితో పాటు కూడా ఏమంటాడంటే, ఇక్కడ 15-16 చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసి. సొలొమోనును దేవుడు గొప్ప చేశాడు. ఓకే. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అయితే దేవుడు ఏమంటాడంటే, దీర్ఘాయువునైనను కీర్తినైనను నీ శత్రువుల మీద జయమునైనను అడగలేదు, ఆయన అవి కూడా నీకు ఇస్తాను అంటాడు. నా యొక్క శాసనాలను, నా యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొంటే నీకు దీర్ఘాయువుని ఇస్తాను అంటాడు. కానీ నూతన నిబంధనల కింద ఉన్నటువంటి మనకు నిత్య జీవం ఉంది, నిత్య జీవితము దేవుడిచ్చాడు. సో కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుని యొద్దకు వద్దాము. మన కష్టాలు ఎప్పటికి ఉంటాయి, అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా డిస్టర్బ్ వస్తూనే ఉంటుంది. కానీ ఆయనను ఆశ్రయించువాడు, ఆయన శక్తిని ఆశ్రయించువాడు ఆయన దగ్గర రావడం చేత దేవుడు అప్పుడు మనకి ఇచ్చేటువంటి ప్రొటెక్షన్, ఆ కాపుదలను బట్టి సంతోషించి మనం కూడా కీర్తనకారులాగా ఇతరులకి చెప్పగలుగుతాం, ఆయనను గణపరచగలుగుతాము. ఆ రక్షణ అనుభవంలోనికి మనల్ని దేవుడు తీసుకురాగలుగుతాడు. కనుక చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-3 వచనాలు. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుతాను. నువ్వు మొదట చేసిన క్రియలు, నువ్వు నమ్ముకున్నప్పుడు నా మీద చూపించినటువంటి ఆసక్తి, ఆ ప్రేమ, ఉపవాస ప్రార్థనలు మీరు ఏదైతే చేసి ఉన్నారో నేను ఎరుగుదును. జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు, ఏ స్థితిలో నుంచి పడిపోతేవి, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నావు. మొదట నీకుండిన ప్రేమకి తిరిగిరా, ఆ మొదటి క్రియలను చెయ్యము అని ఇంకా అంటే అవి వేరే చోట అంటుంటాడు, అవన్నీ చెప్తున్నాను, టైం లేదు కనుక. సో క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే వస్తున్నాను కదా అని వస్తున్నాము అన్నట్టు కొందరు చాలా మటుకు బయట చూస్తుంటారు. ఏంటంటే చర్చి పోవాలి కాబట్టి పోవాలని, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రార్థన చేసుకోవాలని. సో ఆ విధంగా ఉండకుండా తర్వాత ఆయన ఏమంటున్నాడు, 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు కనుక జాగారుకుడు, అలర్ట్గా ఉండాలి. జాగారుకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము.
నువ్వు బలం పొందుకో, ఇతరులను బలపరచుము, సంఘాన్ని బలపరచుకో, నీవేలాగో ఉపదేశము పొందితువో, ఎలాగో విందువో జ్ఞాపకము చేసుకొని దానినే గాయపరచు. మారు మనసు పొందుము. ప్రతి విషయంలోనూ మిగతా సంఘాలు కూడా రాస్తూ మారు మనసు పొందుము అని అంటాడు. సో కనుక ఇప్పటిదాకా మనం ఆశ్రయించకున్న, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన, సహకరించకపోయినా కానీ ఇప్పటికైనా పోయింది ఏంటంటే ప్రభు నామంలో పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ప్రభు మరలా మనకి మన జీవితాలన్నీ బాగు చేస్తాడు. మళ్ళీ ఆయన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఇట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాము, పూజిద్దాము, ఘనపరుస్తాము మన దేహంలో, మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో. కనుక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ సంఘం అందరికీ, సంఘ పెద్దలు కూడా, అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.